మళ్లీ మండలాలను మార్చి స్థానిక రైతులను ఏమార్చి గజరాజుల గుంపు పుల్చల మండలంలోని పంట పొలాలపై తమ దాడులను కొనసాగించాయి. ఆదివారం ఉదయం నుండి పాకాలం మండలం పదిపొట్ల బయలు నడింపల్లి అటవీ ప్రాంతంలో తిష్టవేసి ఉన్న ఏనుగుల గుంపు సాయంత్రం 7 గంటలయ్యేసరికి గోగులమ్మ వంక మీదుగా పాతపేట చెల్లావారిపల్లి పరిసర ప్రాంతంలోని మామిడి తోటల్లోని పనస చెట్లలోని పనస పండ్లను తినేసి స్థానికులకు భయభ్రాంతులు గురి చేస్తూ హల్చల్ చేశాయి. దీంతో అప్రమత్తమైన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. తక్షణమే చేరుకున్న అటవీ శాఖ అధికారులు టపాకాయలను పేల్చుతూ వాటిని తరిమేందుకు ప్రయత్నించారు. అవి సదుముకి వెళ్లే రహదారిని దాటి మత్తుకువారిపల్లి వైపు పరుగులు తీశాయి. దీంతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. ఇక దిగువ ప్రాంతమైన నడింపల్లి వైపు వెళ్లిపోయిన గజరాజుల గుంపు అలాగే దూర ప్రాంతాలకు వెళ్లిపోతుందిలే అన్న పుల్చల మండల రైతుల ఆశలపై నీళ్లు చల్లుతూ సాయంత్రం అయ్యేసరికి అవి తిరిగి పుల్చల మండలంలో దర్శనమిచ్చి స్థానిక రైతుల ఆశలపై నీళ్లు చల్లాయి. దీంతో స్థానిక రైతులు భయాందోళనకు గురయ్యారు. అవి రాత్రంతా మత్తుకువారిపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలపై సంచరించి ఇక్కడ తిష్ట వేశాయా అన్నది ఇంకా సమాచారం అందలేదు. కాబట్టి రైతులారా పంట పొలాల వద్ద ఉన్నప్పుడు జాగ్రత్తలు వహించండి. తస్మాత్ జాగ్రత్త.